ఓకేనా? ఎన్టీఆర్ సుజల స్రవంతి తెలుగు జాతి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి యొక్క తనయురాలు నారా భువనేశ్వర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సుజల స్రవంతిని ఈరోజు తిరిగి పునః ప్రారంభించబడతా ఉన్నాం. ఎందుకంటే దీని మీద చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. 5 సంవత్సరాలు గత ప్రభుత్వం దాదాపు 30 గ్రామాలకు నీరు అందించేటువంటి మినరల్ వాటర్ ప్లాంట్ మూతపడటానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి అవినీతి మంత్రి గత ప్రభుత్వం. 5 సంవత్సరాలు పేదవానికి 2 రూపాయలకు ఆనాడు అందించేటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ని సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఆనాడు రాయపాటి సాంబశివరావు గారు సిఎస్ఆర్ ఫండ్స్ తోటి సుమారు 4 కోట్ల రూపాయలకు పైబడి ఈ ప్లాంట్ను ఆనాడు నిర్మాణం చేస్తే అన్ని అనుమతులు ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి నీరు ఇవ్వకుండా కనీసం బోర్లు వేసి బోర్ల ద్వారానైనా మేము 30 గ్రామాలకి టౌన్లో ఎన్ని వార్డులు టౌన్లో 8 వార్డులు గ్రామాలు మొత్తం కలిస్తే 30 అవుట్లెట్ పాయింట్స్ పెట్టి 2 రూపాయలకు అందివ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేస్తే చెరువు నుంచి నీరు ఇవ్వలేదు. అన్ని అనుమతులున్నా బోర్లు వేసుకుంటామంటే బోర్లు పర్మిషన్ ఇవ్వలేదు. చివరికి నేను 3 ఏళ్ల తర్వాత 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బోర్లు వేసి ప్రారంభించబోతే ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెట్టి ముఖ్య నాయకులందరి మీద కేసులు పెట్టి ఈ ప్లాంట్ను మూసివేయటం కూడా జరిగింది. ఆ విధంగా 5 సంవత్సరాల పాటు ఈ ప్లాంట్ నడవకుండా ఎక్కడ తెలుగుదేశం పార్టీకి నాకు చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీఆర్ పేరు కనపడకూడదనేటువంటి ఒక దురుద్దేశంతో పేరు మార్చమన్నారండి. వాళ్ళ పేరు పెడితే నడిపించుకోమని చెప్పారంట. మా రామకృష్ణ నిన్న చెప్తా ఉన్నాడు. వాళ్ళ పేరు పెట్టి వాళ్ళ మనుషులను పెడితే నడిపించుకోమని చెప్పారంట. ఆ అవినీతి మంత్రి సిగ్గు కూడా లేదు మాట్లాడటానికి. అటువంటి ప్లాంట్ని ఈనాడు తిరిగి మరలా కాంటినెంటల్ కాఫీ 15 లక్షల రూపాయలు ఇచ్చారు. కేఎంఈ వరప్రసాద్ గారు 10 లక్షల రూపాయలు ఇచ్చారు సిఎస్ఆర్ ఫండ్స్లో. తిరిగి మరలా ఆనాడు నేను 20 లక్షల రూపాయలు ఇవ్వటం, ఈరోజు తిరిగి వారిద్దరూ కాంటినెంటల్ అండ్ కేఎంఈ 25 లక్షల రూపాయలు ఈనాడు సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తే తిరిగి మరలా రెన్యువేట్ చేసి ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. తిరిగి మరలా ఎన్ని రోజుల్లో పూర్తి ప్లేట్లు? వారం రోజుల్లో మొత్తం అవుట్లెట్స్ అన్నీ 5 ట్యాంకర్ల ద్వారా బ్రహ్మాండమైనటువంటి మినరల్ వాటర్ అంటే బిస్లరీ కిన్లేకి సమానంగా ఉండేటువంటి ప్లాంట్ ఇది. ఇది కుప్పంలో ఉంది, రాజధానిలో ఉంది, ఇది 3వది, ఉద్దానంలో ఒకటి. 4 ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద, అంతే కదా. 18 ఉంటే గుంటూరు జిల్లాలో ఇది ఒకటే ఉంది. ఏది మన పల్నాడు జిల్లాలో, గుంటూరు జిల్లా రాజధానిలో ఒకటి ఉంది. అటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్టీఆర్ సుజల స్రవంతి కాబట్టి ఈరోజు తిరిగి ప్రారంభిస్తున్నాం. వారం రోజుల్లో అన్ని అవుట్లెట్ల ద్వారా 5 రూపాయలకి 2 రూపాయలకి ఈరోజు పెరిగిన ఛార్జీలు కావచ్చు, కాస్ట్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి ఎంప్లాయర్స్కి నో ప్రాఫిట్ నో లాస్, ఓన్లీ శాలరీస్ తీసుకొని మాత్రమే వీటిని రన్ చేయటం జరుగుతూ ఉంది. బ్రేక్ ఈవెన్లో లాభ నష్టాలు అనేటువంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు. 5 రూపాయలకి 20 లీటర్ల క్యాను అన్ని అవుట్లెట్స్ ద్వారా ఈరోజు ముందు 5 వారం రోజుల్లో అన్ని అవుట్లెట్స్ ద్వారా సరఫరా చేయబడతా ఉంది. ఇది 5 ఏళ్ల తర్వాత తిరిగి ప్రారంభించబడతా ఉంది. 5 ఏళ్లు మూతపడటానికి కారణం వైఎస్ఆర్ పార్టీ, ఇక్కడున్న అవినీతి మంత్రి. తిరిగి ఈరోజు ప్రారంభిస్తున్నాం. సార్ మరి మార్కెట్